పిఠాపురం వేదికగా ప్రపంచం మొదలైందని చెప్పుకోవాలి. ఇంత ఎండ తీవ్రతలో సైతం లక్షలాదిగా ప్రజలు ఇప్పటికే ఈ సభాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు గారు ఉన్నారు. సాయిబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మండి తండలో వచ్చారు, ఇక్కడ చూస్తేనేమో లక్షలాదిగా జనం వస్తూ ఉన్నారు. ఏపీ కుంభమేళ అంటున్నారు ప్రజలు, మీరేమంటారు? జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి 2012 నుంచి ఇంతవరకు కూడా 2007లో ప్రజారాజ్యము, 2009 నుంచి స్టార్ట్ అయిన నుంచి ఉన్నానండి. నేను అదే లైన్ మీద ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి మార్పు రావాలన్న ఉద్దేశంతో ఇవాళ జనసేన చొరవతో తెలుగుదేశం బీజేపీ కలుసుకొని ఇవాళ సంకీర్ణమైన గవర్నమెంట్ వచ్చింది, సంపూర్ణ మెజారిటీ వచ్చింది. గవర్నమెంట్లోకి వచ్చినాక ఇది 12వ ఉత్సవము. ఈ ఉత్సవానికి రాష్ట్రం నుంచి లక్షలాది మందిగా యువత వచ్చారు, అన్ని వర్గాల వారు వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం ఏదైతే ఏ రంగాల్లో విఫలమైందో, ఏ రంగాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందో ఇవాళ డెవలప్మెంట్ చేయడం కోసం ఒక మంచి కంకణంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ కలిసి ఇవాళ స్టార్ట్ చేశారు. ఇవాళ పిఠాపురంలో లక్షలాది మంది యువత వచ్చారు. సుమారు 8 లక్షల మంది వస్తారని అంచనా అండి. దాదాపు 12 to 15 lakhs వస్తారు. 15 వస్తారు. ఓకే. అట్లానే ఈరోజు అసలు జనసేన పార్టీ గతంలో ఎప్పుడు సాంప్రదాయంగా మరి సీట్లు గెలిచిన దాఖలాలు లేవు, అధికారంలో లేదు. ఫస్ట్ అధికారంలోకి వచ్చింది, కానీ ఇన్ని లక్షల మంది స్వచ్ఛందంగా తరలి వస్తానికి అసలు పవన్ కళ్యాణ్ గారిలో ఏ క్వాలిటీ చూసి ప్రజలు ఇంత ఆదరిస్తున్నారని? ఇవాళ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. మా పార్టీలో మేము ఏ రోజు కూడా మందు ఇవ్వలేదు, మశానం చేయలేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా లక్షలాది మంది రావడం అనేది ఇది ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇవాళ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు వస్తున్నారు. అదే ఆదరణతో ఇవాళ జరుగుతుంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రకమైనటువంటి పరిపాలన అందిస్తారనుకుంటున్నారు? ఇవాళ తనకు కేటాయించినటువంటి శాఖలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు రోడ్లకు కానీ ఈ రంగాలకు తగినంత నిధులు ఇచ్చారు. ఇంకా డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. గతంలో రోడ్లు లేక ఇదే ఏరియాలో ఎంతోమంది రోడ్లు లేక గుంతలుండి అధ్వానమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇవాళ అందరికీ రోడ్లు సంక్రాంతికి అయిపించారు గవర్నమెంట్ చెప్పిన విధంగా. ఇది సంపూర్ణంగా ఘన విజయంగా సాధించవచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా చెప్తానికి కొంతమంది ఇష్టపడినటువంటి కొంతమంది నాయకులు, అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నటువంటి నాయకులు ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు, పరిపాలన అందిస్తున్నారు, విజయోత్సవ సభ నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో మేము ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, గత ప్రభుత్వాల వైఫల్యాల నుంచి ఇవాళ మన చేతుల్లో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అన్ని వర్గాలను ఆదరించే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఆ విధంగానే ఇవాళ ప్రసంగం ఉంటుందని భావిస్తున్నాం. ఓవరాల్గా మీ ప్రకాశం జిల్లాలో నామినేట్ పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అది నేను ప్రజారాజ్యం నుంచి ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీ కూడా చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆ రోజుల్లో కోరిన మొట్టమొదటి వ్యక్తి నేను. ఆ రోజు నుంచి ఇవాటి వరకు నేను పదవులు తప్పలేదు మీకు, ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారితోనే ఆయనతోనే ఉంటాం, లైఫ్ లాంగ్ ఉంటాం. ఆయన ఏది ఇచ్చినా బాధ్యతగా తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.